ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూలై 1వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఒక పెద్ద సమస్య తీరబోతుంది, ఏ విధంగా సమస్య తీరుతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో తులారాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. భద్రకాళి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పివై శ్రీనివాస రాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఉంటుంది. అలాగే సున్నితమైన మనస్కులు, చాలా సహనం, ఓపిక కూడా ఉంటుంది. ఫలితాల కోసం ఎంతకాలమైనా నిరీక్షించే స్వభావం వీరికి ఉంటుంది. ముఖ్యంగా 2026వ సంవత్సరం జూలై 1వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి చూస్తే, చాలా కాలం నుండి మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక సమస్య మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతుంది. మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు, ఒక పెద్ద సమస్య మిమ్మల్ని బాధిస్తుంది. ఆ సమస్యకు పరిష్కారం ఇక అసాధ్యమని మీరు చాలా నిరాశలో కూడా ఉన్నారు. అటువంటి సమస్యకు పరిష్కారం అనేది ఒక వ్యక్తి మాటల ద్వారా మీకు లభించబోతుంది. అంటే మీ యొక్క బంధువులతో కావచ్చు, లేదా మిత్రులతో కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కావచ్చు, మీరు ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఆ మాటల సందర్భంలో ఆ సమస్యకు పరిష్కారం మీకు లభించబోతుంది. ఆ సమస్య తీరబోతుంది. ఈ విధంగా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి పెద్ద సమస్య తీరే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో చాలా కాలం నుండి సమయాన్ని గడపాలని చూస్తున్నారు, కానీ గడపలేకపోతున్నారు. సమయం దొరకడం లేదు. ఈరోజు వారితో సమయం గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఇదివరకు ఏవైనా మీకు విభేదాలు ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల నుండి ఏదైనా శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే కొంతమంది తులారాశి వ్యక్తులు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి శుభకార్యానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుండి కూడా ఏదైనా శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని మీరు అందుకోవచ్చు. అలాగే తులారాశి వ్యక్తులు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక అవకాశం అయితే రాబోతుంది. కానీ ఆ అవకాశం అనేది 100% మీకు సాటిస్ఫాక్షన్ అందించకపోవచ్చు. కొన్ని విషయాల్లో మీరు రాజీ పడాల్సి వస్తుంది. అయినప్పటికీ అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి ముందుకు వెళ్ళండి. అది మీకు అత్యుత్తమమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది. అలాగే తులారాశి వారు ఉద్యోగస్తులకి కూడా సానుకూలత ఉన్నప్పటికీ మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీ పైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పై అధికారుల వల్ల మీరు దీనికి కారణంగా మాట పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు ఎటువంటి వ్యక్తులో గుర్తించి మీరు వారితో సావాసం చేయడం ఉత్తమం. అలాగే పై అధికారుల గురించి మీ తోటి ఉద్యోగస్తుల దగ్గర నెగిటివ్గా మాట్లాడకండి. అది కూడా సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం.
భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి ఈరోజు బాగా కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు. అలాగే మీరు దీని కారణంగా మాట పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే అధికారుల నుంచి మీతో ఉద్యోగస్తులు నిజంగా మాట్లాడకండి, అది కూడా సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తున్నాయి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి ఈరోజు బాగా కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు. అలాగే కొన్ని కళలకు సంబంధించి, ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు అని చెప్పుకోవాలి. సినిమా రంగం, మీడియా రంగంలోని వారికి ఈరోజు చాలా వరకు సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా సానుకూలత ఉంది. అయితే శివారాధన చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీరు గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.